అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. క్యాన్సర్తో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించారు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గత కొన్ని రోజుల క్రితం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ కుటుంబం ఆయన్ని కలిసిందంట. వాళ్ళకున్నటువంటి పరిస్థితిని లోకేష్ గారు చెప్పి వేడుకుంది. మా పిల్లవాడు చదువుకోవాల్సిన వయసులో క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు. అతను ప్రస్తుతం కీమోథెరపీ చేపించాలి, బోన్ ప్లాంటేషన్ కూడా చేపించాలి అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే దాని గురించి ఆరా తీసినటువంటి నారా లోకేష్ గారు దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారట. ఇమీడియట్గా వాళ్ళకి సహాయం కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి చెక్కు వాళ్ళ కుటుంబానికి పంపించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లవి. నా తమ్ముడు చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది సార్. శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవనగుడి బెంగళూరులో చూపిస్తున్నాము. డాక్టర్ డిఎంటీ చేయాలన్నారు. డాక్టర్ ఎస్టిమేషన్ 18 lakhs ఇచ్చారు. కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మేము నారా లోకేష్ సార్ని కూడా నేను హెల్ప్ అడిగాను. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. 12 lakhs మాకు ఎల్ఓసి శాంక్షన్ చేయించారు. ఓఎస్డీ వరప్రసాద్ సార్ హాస్పిటల్తో మాట్లాడి మాకు 6 lakhs కూడా అది నేను కట్టాల్సిన పని లేదు, అది మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు. మా హాస్పిటల్ వాళ్ళు ఎల్ఓసి యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్, అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది. కానీ నారా లోకేష్ సార్ మా కేసు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్ఓసి ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. నారా లోకేష్ సార్కి, సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. అప్పగించినందుకు ఛాన్స్ ధన్యవాదాలు సార్. మా లైఫ్ లాంగ్ మర్చిపోండి సార్. వాళ్ళు ఇంకే సర్వీస్ మర్చిపోండి సార్.